తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి బతుకమ్మ సంబరాలకు యావత్తు తెలంగాణ సిద్ధమైంది. ప్రకృతిని ఆరాధిస్తూ నేడు ఎంగిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే పండుగను 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. రంగురంగుల తిరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఉల్లాసంగా ఆడి పాడేందుకు ఆడపడుచులు ఉవ్విళ్లూరుతున్నారు. అశ్వయుజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిల పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు దుర్గాష్టమి పర్వదినాన సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఈ క్రమంలోని బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ఎక్స్ వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. నేటి నుంచి నిర్విరామంగా 9 రోజుల పాటు ఆడపడుచులంతా ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ తిరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మే అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ పండుగ అని తెలిపారు. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకుని మన బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. ఆట పాటలతో ఆనందోత్సాహాల నడుమ తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.